ఈరోజు పంచాంగం జూన్ 21, 2024 శుక్రవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, చతుర్దశి, ఉదయం 6:47 తదుపరి పూర్ణిమ, జ్యేష్ఠ, రాత్రి 6:22 తదుపరి మూల. అమృత గడియలు ఉదయం 9:18 నుంచి 10:57 వరకు. వర్జం రాత్రి 2:26 నుంచి 4:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:06 నుంచి 8:58 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:27 నుంచి 1:19 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. సూర్యోదయం ఉదయం 5:30 సూర్యాస్త సమయం సాయంత్రం 6:33 వరకు. జూన్ 21, 2024 శుక్రవారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారు లక్ష్యాలకు కట్టుబడి పనిచేయాలి. ధర్మ సందేహాలతో కాలాన్ని వృధా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ప్రారంభించిన కార్యక్రమాలలో విజయసిద్ధి ఉంటుంది. ఒక శుభవార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటి వారి సహాయ సహకారాలు అందుతాయి. దైవ బలం మిమ్మల్ని రక్షిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సందర్శనం శుభప్రదం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని సంఘటనలు బాధను కలిగిస్తాయి. అధైర్యపడకుండా ముందుకు సాగితే మేలైన ఫలితాలు వస్తాయి. దుర్గాస్తుతి చదవటం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదవటం వల్ల మంచి ఫలితాలను కలుగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారు సంతృప్తికర ఫలితాలను రాబట్టడానికి ఇది సరైన సమయం. ప్రారంభించిన పనులలో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంటుంది. ఇష్ట దేవతా స్తోత్రం చదవటం చాలా మంచిది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి కార్యజయం ఉంటుంది. కీర్తి వృద్ధి చెందుతుంది. బంధువుల ఆదరాభిమానాలు ఉంటాయి. అర్ధలాభం ఉంటుంది. శ్రీ ఆంజనేయ ఆరాధన ఎంతో శుభప్రదం. తదుపరి తులారాశి. తులారాశి వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టని వారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండండి. సూర్యస్థుతి ఎంతో మేలు చేస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చక్కని కార్యసిద్ధి ఉంటుంది. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సత్తువ ఉన్న భోజనం తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళ్ళండి. మీకు అంతా మంచి జరుగుతుంది. శ్రీ ఆంజనేయ సందర్శనం శుభప్రదం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు ప్రారంభించబోయే పనులకు ఆటంకం కలగకుండా చూసుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని బాధను కలిగించవచ్చు. అధైర్యపడకుండా ముందుకు సాగితే మేలైన ఫలితాలు వస్తాయి. దుర్గాస్తుతి చదవటం ఎంతో మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. సమర్థతను పెంచుకోవాలి. కీలక విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. శ్రీ వెంకటేశ్వరుని సందర్శనంతో శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు మీ రంగాలలో సందర్భానుసారంగా ముందుకు సాగితే అన్ని శుభ ఫలితాలను అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసరపు విషయాలలో తలదూర్చకండి. శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదం. తదుపరి మీనరాశి. మీనరాశి వారు పనులను వాయిదా వేయకండి. కొన్ని సందర్భాలలో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. గణపతి ఆరాధన శుభప్రదం. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.